ప్రభా. మరి వాని బలము చేత నింపి ఉన్నావు నమ్ముతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నూతన బలము పొందుకొను గాక, నీ శక్తితో నిండుకొని ఉండును గాక. నీ వాక్యంలోకి వెళ్తున్నాం కదా దేవా, నీ వాక్యము దేవా ప్రతి ఒక్క హృదయంలో విత్తబడి నాటి దేవ ఫలించుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. 2 రాజుల 9వ అధ్యాయం 1వ వచనం. दूसरा राजाओं के पुस्तक 9 अध्याय उसका पहला वचन. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడనున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోమ్ము. హల్లెలూయా, हालेलुया. మరి ఇక్కడ దేవుడు ఒకరికి అభిషేకం ఇస్తున్నాడు. यहाँ पर खुदा को अभिषेकित करता है. ఎవరిని అభిషేకిస్తున్నాడంట? किनको अभिषेकित करता है? జెహూని అభిషేకిస్తున్నాడు. जफन्याह जो वो अभिषेकित करता है. మరి జెహూని దేవుడు ఎందుకు అభిషేకించుతున్నాడు? जो किस लिए उनको अभिषेकित करता है खुदा? మరి సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసి నీతి రాజ్యాన్ని నిలబెట్టడానికి దేవుడు అభిషేకిస్తున్నాడు. शैतान के राज का विनाश करने के लिए, धार्मिकता के राज की स्थापना करने के మరి लिए. ఎట్టి విధంగా అభిషేకిస్తున్నాడని రాస్తుంది? किस प्रकार से अभिषेकित करता है क्या लिखा है? అందరి ముందు అభిషేకించట్లేదు. जय 4 लोगों के बीच में अभिषेकित करने के लिए नहीं कहता మరి है. ఆయన శిష్యుల్లో ఒకని ఎలీషా పంపి जो अपने चेलों में से एक को जो एलीशा भेजकर చెప్తున్నాడు, ये कहता है, నువ్వు అక్కడికి వెళ్ళి ఎక్కడున్నాడో కనుగొని तुम जाकर वो कहाँ है ये पता लगाकर. మరి అక్కడ జెహూ ఒక కమాండర్, वहां पर जेहू का जो सेनापति था, ఆయన సోల్జర్స్ లలో ఒక కమాండర్. वो जो है सारे सैनिकों में एक सेनापति. కాబట్టి అక్కడ ఉన్న వారందరిలో కనుగొని అతను రహస్యంగా పిలువు. जो है वहां मौजूद लोगों में वो कौन है पता लगाकर उसे रहस्यमय रीति से ले आओ. రహస్యంగా పిలిచి అతని మీద తైలము పోసి అభిషేకించు. जो है रहस्यमय रीति से उन्हें बुलाकर उसके सर पर तेल डालकर उसे अभिषेकित कर. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది అతనితో పలుకు. खुदा ने जो कहा है वो बात उससे कहे. మరి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంట? खुदा क्या कहता है? దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, कि खुदा तुझको अभिषेकित करता है. పట్టాభిషిక్తునిగా అభిషేకిస్తున్నాడు तुमको एक राजा सिंहासन के ऊपर जो अभिषेकित करता है, అని రహస్యముగా అభిషేకించాడు. क्या रहस्यमय रीति से उसे अभिषेकित करता మరి है. మనము కూడా చాలా మంది దేవుని అడుగుతాం, దేవా నన్ను అభిషేకించు. जो बहुत से लोग हम में से मांगते प्रभु से, प्रभु आप मुझको अभिषेकित करो. మరి మనం అభిషేకము దేని కొరకు అడుగుతున్నాము? हम किस लिए उस अभिषेक के लिए मांगते हैं? మరి దేవుని యొక్క అభిషేకము ఏం చేస్తుంది? खुदा का वो अभिषेक क्या करता है? మరి ఆ రోజు జెహూకి దేవుడు ఇచ్చిన అభిషేకము ఎందుకు నిమిత్తం ఇచ్చాడు? किस लिए खुदा ने उस दिन जेहू को जो है अभिषेक दिया है? మరి ఆ అభిషేకము ఏమిచ్చింది? वो अभिषेक ने क्या दिया है उसे? ఎప్పుడైతే జెహూకి దేవుడు అభిషేకం ఇచ్చాడో जब खुदा ने जेहू को जो है अभिषेकित किया, మరి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. तब खुदा ने अधिकार दिया है. ఏదైతే ఆయన తలంచి ఉన్నాడో, उसने जो सोचा है, ఏదైతే అహాబు కుటుంబానికి जो अहाब के परिवार को మరి జెహూ ద్వారా రాబోతుందో जेहू के द्वारा जो आने वाला है, అందు నిమిత్తము దేవుడు జెహూని అభిషేకించాడు. उस कारण ही खुदा ने उसको अभिषेकित किया है. ఆ ఒక బాలి యొక్క ఆ ఒక సేవకులందరినీ वहां के उस मौजूद सेवकों को उसके అవన్నీ తీసివేసి ఆయన నీతి రాజ్యాన్ని నిలబెట్టడానికి అభిషేకించాడు. उस सबको निकाल कर अपने धार्मिकता के राज्य की स्थापना करने के लिए खुदा ने जेहू को अभिषेकित किया है. కానీ ఏ విధంగా అభిషేకించాడంటే రహస్యముగానే అభిషేకించాడు. किस तरह से अभिषेकित किया? रहस्यमय रीति से अभिषेकित किया है. మనము కూడా అభిషేకము దేవుని అడుగుతాము, हम भी खुदा से अभिषेक के लिए मांगते हैं, వరాలు అడుగుతాము. वरदानों के लिए मांगते మరి हैं. ఎందు నిమిత్తం అడుగుతున్నామో ఒకసారి మనల్ని మనం గమనించుకోవాలి. हम किस लिए मांगते प्रभु से, इस बात के बारे में हमें अपने आप में इस विषय के लिए जांचना जरूरी है. మరి మనము నలుగురిలో గొప్పతనము కొరకు అడుగుతున్నామా, 4 लोगों के बीच में हम महानता पाए इसलिए मांग रहे हैं क्या? లేదా ఆయన చిత్తము నెరవేర్చడానికి అడుగుతున్నామా? या उस खुदा की इच्छा को पूरा करने के लिए हम प्रभु से मांगते हैं उस अभिषेक के लिए? చాలా సార్లు అభిషేకము పొందుకున్న వారంటే जो अभिषेक पाए हुए लोग माने, మనుషులు ఏమనుకుంటారు? लोग क्या कहकर सोचते हैं? నలుగురిలో మనకి ప్రఖ్యాతి ఉంటుంది కాబట్టి కావాలి. जो है 4 लोगों के बीच में हम बहुत ही प्रसिद्ध होवे कहकर, మనము మన వరాల చేత हम हमारे अंदर जो वरदान है उसके जरिए, చేసిన కార్యాలను బట్టి మనకి మనం గొప్పలు చెప్పుకోవాలి కాబట్టి మనకు కావాలి. उस कारण हम जिन कामों को करते हैं उसके जरिए हम अपने आप को जो लोगों के बीच में महान कहलवाए कहकर, చాలా మంది వారికి ఉన్న వరాలను బట్టి వాళ్ళు గొప్పతనము చెప్పుకుంటారు. बहुत से लोग उनके पास जो वरदान होते हैं उसके कारण वो अपनी महानता के गीत गाते हैं. నేను ఇంతమందికి ప్రార్థన చేస్తే ఇన్ని కార్యాలు అయ్యాయి, मैंने इतने लोगों के लिए प्रार्थना की तो ये सारे कार्य हुए हैं कहकर, నువ్వు చేసావా? क्या तुमने ऐसा किया है क्या?
చాలా మంది అదే విధంగా చెప్పుకుంటారు. बहुत से लोग इस तरीके से बोलते हैं, నీకున్న వరాలను బట్టి నువ్వు చేయలేదు, तुम्हारे पास मौजूद वरदानों के कारण तुमने नहीं जो किया है, దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకొని దేవుడు చేశాడు. तुमको खुदा ने एक पात्र समान इस्तेमाल करके खुदा ने वो किया है. నువ్వు మనుషులకి రక్షణ ఇవ్వలేదు, तुमने मनुष्यों को उद्धार नहीं दिया है, దేవుడు నీ ద్వారా వారికి ఇప్పించాడు. खुदा ने तुम्हारे जरिए उनको दिलवाया है उद्धार. మనని దేవుడు ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. खुदा जो है हमको एक पात्र समान अपने इस्तेमाल करता है. దానిని బట్టి సంతోషించాలి కానీ గర్వించొద్దు. इस कारण हमें आनंदित होना है, लेकिन हमको घमंड नहीं करना है. కాబట్టి ఇక్కడ జెహూని కూడా అభిషేకించాడు కానీ రహస్యంగా అభిషేకించాడు. यहाँ पर जेहू को भी अभिषेक दिया गया, लेकिन रहस्यमय रीति से उसको दिया गया है वो अभिषेक. మరి అది అందరికి తెలియలేదా? तो फिर क्या वो सब लोगों को पता नहीं चला? తెలిసింది. पता चला. ఎప్పుడైతే జెహూ బయటికి వచ్చాడో, जब जेहू बाहर आया, మరి బయటికి వచ్చినప్పుడు ఆయనతో ఉన్న సహోదరులు ఆయన అడిగినప్పుడు జెహూ చెప్పాడు. जब उसके साथ मौजूद भाइयों ने उससे पूछा जेहू से, तो जेहू ने जवाब दिया, మరి నాతో వచ్చి ఈ మాట పలికించాడు. मुझसे जो इस बात को कहलवाने लगाया है ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు. कि खुदा ने मुझको अभिषेकित किया है, खुदा मुझको इस्तेमाल करने वाला ఎందుకంటే అది है, కూడా దేవుని చిత్తమే. क्योंकि वो भी खुदा की इच्छा है. ఎందుకంటే అహాబు యొక్క కుటుంబానికి आपके जो परिवार को మరి దాని మీద విజయము జెహూ పొందుకోవాలంటే उस पे अगर वो जीत हासिल करना जेहू, तो ఆయన తోటి సహోదరుల సమ్మతి ఆయనకు కావాలి, जो उनके साथी भाइयों का साथ उसको चाहिए, వారి సహాయము వారికి కావాలి. जो उनकी सहायता उसको चाहिए. అందుకనే దేవుడు ఆయన ఒక పాత్రగా వాడుకున్నాడు. इसलिए खुदा ने उसे एक पात्र समान इस्तेमाल किया है, కేవలం ఆయన చిత్తము నెరవేర్చడానికి सिर्फ उनकी इच्छा को पूरा करने के लिए మరి జెహూని అక్కడ వాడుకున్నాడు. जेहू को वहां इस्तेमाल किया है. కాబట్టి इसलिए మరి దేవుని యొక్క ప్రణాళికను బట్టి జరిగిందే కానీ खुदा की योजना के तहत ही वो हुआ है, మరి लेकिन అది దాటి జరిగింది కాదు. उनकी योजना के पार कुछ नहीं हुआ మరి है. నూతన నిబంధనలో కూడా దేవుడు అభిషేకించాడు. नए नियम में भी खुदा ने जो अभिषेकित మరి किया है, నూతన నిబంధనలో దేవుడు అభిషేకించింది नए नियम में खुदा ने अभिषेकित किया है. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము प्रेरितों के काम की पुस्तक 10वां अध्याय 38వ వచనం. उसका 38वां वचन. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినని అనునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేము దేశమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి నూతన నిబంధనలో ఏదైతే అభిషేకము పొందుకున్నాడో, नए नियम में जिस प्रकार से वे अभिषेक पाए हैं, మరి యేసుక్రీస్తు దేవుని చేత అభిషేకింపబడిన వాడని यीशु मसीह प्रभु उनके जरिए जो अभिषेकित पाए हैं, మరి జెహూకి ఇక్కడ ఇచ్చిన అభిషేకమును బట్టి और जेहू को जो दिया गया अभिषेक, దేవుడు సైతాన్ రాజ్యాన్ని మొత్తడానికే, जय शैतान के राज का खात्मा करने के लिए ఆయన खुदा యొక్క తీర్పును బట్టి హతము చేయడానికి వాడుకున్నాడు. जो उनके न्याय के फैसले के तहत जो है शत्रु का विनाश करने के लिए जेहू का इस्तेमाल खुदा ने किया है. మరి నూతన నిబంధనలో వచ్చిన అభిషేకము, और फिर नए नियम में जो आया हुआ अभिषेक है, ఆయన ఆత్మ ద్వారా వచ్చిన అభిషేకము उनके आत्मा के द्वारा आया हुआ మరి अभिषेक ఏమిచ్చిందంటే क्या दिया है? मने ప్రేమను పంచిపెట్టింది. प्रेम को सारे लोगों के साथ बांटा है. ఒకరి మీద నిందలు మోపడానికి కాదు, किसी पर निंदाएं डालने के लिए नहीं, ఒకరి మీద తప్పుడు మాటలు పలకడానికి కాదు, किसी के ऊपर गलत बातों को कहने के लिए नहीं, ఒకరిని ద్వేషించడానికి కాదు, किसी से द्वेष करने के लिए नहीं, శిక్షించడానికి కాదు, या सजा देने के लिए नहीं, కానీ ప్రేమను పంచడానికి దేవుడు వాడుకున్నాడు. लेकिन उस प्रेम को बांटने के लिए प्रभु ने इस्तेमाल किया है. ఒక పాపిని క్షమాపణ వైపు నడిపించడానికి వాడుకున్నాడు. एक पापी को जो है माफी की ओर चलाने के लिए इस्तेमाल किया మరి है. ఈ రోజు నువ్వు అభిషేకం అడుగుతున్నట్టయితే तो फिर तुम अगर आज के दिन अभिषेक के लिए मांगते हो మరి प्रभु से, దేన్ని तो బట్టి నువ్వు అభిషేకం అడుగుతున్నావు? किस कारण तुम प्रभु से अभिषेक मांगते నువ్వు हो? ఒక శత్రుని ప్రేమించలేకపోతే, तुम अगर एक शत्रु से प्रेम ना रखे, तो నువ్వు ఒకరిని పాప క్షమాపణ వైపు నడిపించకుండా तुम किसी को भी जो पाप की माफी की ओर ना चलाते हुए నేరము మోపుతూ उस पर जो है निंदाओं को डालते हुए, దేవా నన్ను అభిషేకించు ప్రభు నన్ను ఒక పాత్రగా వాడుకో అంటే, अगर तुम प्रभु से ऐसा कहते, प्रभु आप मुझे अभिषेकित कर एक पात्र समान इस्तेमाल करो, प्रभु మరి कहोगे, నువ్వు तो దేని కొరకు అభిషేకం అడుగుతున్నట్టు? फिर तुम किस लिए उस अभिषेक को मांगते हो? కేవలము నీ చిత్తము నెరవేర్చడానికా, क्या सिर्फ अपनी इच्छा को पूरा करने के लिए, లేదా क्या? దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికా? या खुदा की इच्छा को पूरा करने के लिए? మరి ఇంకా కొన్ని వచనాలు చూస్తే आगे हम थोड़े वचनों को देखते हैं. 2 కొరింథీయులు 1వ అధ్యాయం 21వ వచనం. दूसरा कुरिन्थी की पुस्तक 1 अध्याय इसका 21वां वचन. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును సిద్ధపరచి అభిషేకించువాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి
మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చాలండి. హల్లెలూయా. మరి దేవుడు ఎటు విధంగా అభిషేకించి ఉన్నాడంట? प्रभु ने किस रीति से हमको अभिषेकित किया है? మరి నిలిచి ఉండునట్లు ताकि तुम उनमें बने रहो। దేవుడు స్థిరపరచడానికి అభిషేకించాడు. खुदा ने जो स्थिर करने के लिए जो अभिषेकित किया అందుకే है, దేవుడు పేతురుకి ఏం పేరు ఇచ్చాడు? इसलिए पतरस को खुदा क्या कहकर नाम దేవుడు देता है? పేతుర్ని కేఫాగా మార్చాడంట. खुदा ने पतरस को केफा बनाया है। కేఫా అంటే బండ మీద కట్టబడినట్టు, जो है केफा माने जो चट्टान पर बनाया गया ఇక है, కదిలింపబడడు. वो कभी भी हिलाया नहीं जा सकता। ఒకసారి ముమ్మార అబద్ధమాడిన పేతురు एक बार जो व्यक्ति बार बार झूठ कहा है वो पतरस, అభిషేకము పొందుకున్నాక ఎటువంటి విధంగా మారాడంట? लेकिन अभिषेक पाने का किस व्यक्ति समान वो बना है? కేఫాగా మారాడంట. केफा के तौर पे वे बदला है। ఎవరి మీదైతే సంఘము కట్టబడుతుందో, ఎవరైతే కదిలింపబడరో जिस पर कलीसिया बनाई जाएगी, जो कभी भी हिलाया नहीं जा सकता, అటువంటి కేఫాగా మారాడంట. वैसे केफा के तौर पे वे बना है। కాబట్టి అభిషేకము స్థిరపరచడానికి, अभिषेक जो होता है स्थिर करने के लिए నీకు होता है, బలమునివ్వడానికి, तुमको बल देने के लिए होता ఆయన है। యొక్క ముద్రను ధరించి उनकी मोहर को पाकर ఆయన యొక్క బిడ్డలుగా జీవిస్తూ उनकी संतान के तौर पे जीते हुए ఆయన అధికారము కింద ఉండటము. उनके अधिकार के नीचे మరి పోయిన रहना। వారం బ్రాహ్మణ మన వాక్యం చెప్పారు पिछले हफ्ते ब्राह्मणा ने वचन में कहा है ఏంటంటే ఆది అందు कि దేవుడు, आदि में खुदा, మరి ఆ దేవుని క్రిందనే సమస్తము, और उस खुदा के नीचे ही सब कुछ है। ఆయనకే లోబడాలి, उनके आगे ही झुकना चाहिए। ఆయనదే ఆధిక్యత. जो उनको ही सब प्रकार की आधिक्यता। కాబట్టి మనము కూడా అభిషేకము పొందుకున్న వారమైతే हम भी अगर अभिषेक पाने वाले लोग हैं तो మరి ఎవరి చిత్తము నెరవేర్చాలి? किसकी इच्छा को हमें पूरा करना है? ఆ తండ్రి చిత్తము నెరవేర్చు వారిగానే ఉండాలి. उस पिता की इच्छा को पूरा करने वालों के समान ही हमको रहना అందుకే है। ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకంలో కూడా బాప్తిస్మం పొందుకున్నారో, क्योंकि यीशु मसीह प्रभु विजय इस दुनिया में उन्होंने जब बपतिस्मा लिया है, పరిశుద్ధాత్మతో ఆ ఒక పావురము దిగి వచ్చి जय कबूतर के समान वो पवित्र आत्मा उतर कर మరి आकर ఆయన పలికిన మాట ఏంటి? फिर उन्होंने क्या बात कही ఈయన है? నా కుమారుడు, यह मेरा पुत्र है कहा है। నా చిత్తము నెరవేర్చే నా కుమారుడు. मेरी इच्छा को पूरा करने वाला मेरा पुत्र के कहा है खुदा ఈరోజు ने। మనము కూడా రక్షణలో నిలబడ్డాము. आज के दिन हम भी उद्धार में खड़े हैं। మరి నీ గురించి దేవుడు అటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? तो क्या खुदा तुम्हारे विषय में वैसी गवाही दे पाते हैं? అటువంటి జీవితము నువ్వు జీవిస్తున్నావా? क्या उस तरह का जीवन तुम जी रहे నా हो? బిడ్డ నా చిత్తమే నెరవేరుస్తాడు, मेरी संतान मेरी इच्छा को ही वो पूरा నా करेंगे। కుమార్తె నా చిత్తమే నెరవేరుస్తుంది. मेरी बेटी मेरी इच्छा को ही वो पूरा करेगी। లేదా ఇంకా అటు ఇటు తిరుగులాడే వారముగా ఉన్నామా? या हम अभी भी यहाँ वहाँ घूमने वाले व्यक्तियों के समान ही మరి हैं? అదే విధంగా లూకా సువార్త 4:18 उसी तरह से लूका की पुस्तक 4 अध्याय उसका 18वां वचन, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకి దొరుకును. చాలండి. హల్లెలూయా. మరి हालेलुया। దేని గురించి దేవుడు అభిషేకించి ఉన్నాడంట? किस विषय से है प्रभु ने अभिषेकित किया है? బీదలకు సువార్త ప్రకటించుటకై तीनों को सुसमाचार प्रकट करने ఆయన నన్ను అభిషేకించెను. उन्होंने मुझको अभिषेकित किया है। చెరలోనున్న వారికి విడుదలను, जो बंदीगृह में बंधुओं को छुटकारा देने, గుడ్డి వారికి చూపును जो अंधों को आंखें देने के लिए, కలుగునని ప్రకటించుటకును. अंधों को आंखें खुल जाए इस तरह से प्रकट करने के మరి लिए। దేవుడు దేని కొరకు అభిషేకించి ఉన్నాడంట? किसलिए प्रभु ने जो अभिषेकित किया है? ఈ సువార్తను ప్రకటించుటకు इस सुसमाचार को प्रकट करने के ఆయన लिए అభిషేకించి ఉన్నాడంట. उन्होंने अभिषेकित किया है। కాబట్టి ఈ రోజు మనం అభిషేకం అడుగుతున్నామంటే आज के दिन हम अभिषेक के लिए मांग रहे हैं मने, నలుగురిలో పేరు ప్రఖ్యాత కొరకు కాదు, जो है 4 लोगों के बीच में नाम कमाने के लिए नहीं, ఉన్నత స్థలములో ఉన్నామని చెప్పుకోవడానికి కాదు, हम ऊंचे स्थानों में ऐसा कहने के लिए नहीं, మనకున్న వరాలను బట్టి గొప్పతనము చెప్పుకోవడానికి కాదు, हमारे अंदर मौजूद आत्मा के वरदानों के कारण हम हमारी महानता लोगों के सामने बोलने के लिए नहीं, కానీ దేవుడు ఎందు నిమిత్తం ఇచ్చి ఉన్నాడంట? लेकिन किस लिए खुदा ने दिया है? ఆయన ఒక సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడంట. ताकि उनके सुसमाचार को तुम प्रकट करो, इसलिए ही खुदा ने तुमको यह अभिषेक ఏ दिया है। సువార్త ద్వారా అయితే जिस सुसमाचार के जरिए మనుషులు విడుదల
పొందుకుంటారో मनुष्य छुटकारा पाते हैं, ఏ సువార్త ద్వారా అయితే जिस समाचार के जरिए, విశ్వాసము ద్వారా స్వస్థతను పొందుకుంటారు विश्वास के जरिए लोग चंगाई पाते हैं, అట్టి సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని అభిషేకించి ఉన్నాడు ऐसे समाचार को प्रकट करने के लिए प्रभु ने हमको अभिषेकित మరి किया है। అభిషేకించడం అంటే अभिषेकित करना माने నిర్గమకాండం 40వ అధ్యాయము निर्गमन की पुस्तक 40वां अध्याय 9వ వచనం उसका 9 वचन। మరియు నీవు ఆత్మాభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకును అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. చాలండి హల్లెలూయా. हालेलुया। మరి ఏదైతే యాజకులు చేసేవారో जो याजक किया करते थे, మరి ఆ యాజకులు ఏం చేసేవారంట वो याजक क्या किया करते थे? మరి ప్రతి ఉపకరణమును అన్నిటినీ పరిశుద్ధపరిచేవారు. उस मंदिर के सारे उपकरणों को वो पवित्र करते थे। అభిషేకించడం వల్ల ఏం జరుగుతుందంట अभिषेक करने के जरिए क्या होता అవి है? పరిశుద్ధపరచబడతాయి, वो पवित्र किए जाते हैं, అతి పరిశుద్ధంగా మారతాయి. अति पवित्र वो बनते हैं। కాబట్టి ఎప్పుడైతే మనం అభిషేకించబడతామో इसलिए जब हम अभिषेकित किए जाते ఈ యొక్క हैं, వచనమును ఇంకా లోతులో చూసుకుంటే इस वचन को और गहराई से अगर हम देखते हैं तो ఇంకా చాలా ఉంటాయి. కానీ बहुत होता है, लेकिन మన యొక్క వచనమును బట్టి इस वचन के अनुसार నేను కేవలం చిన్నగా చెప్తున్నాను. जो है छोटा सा मैं आपको बता रही ఆ हूँ, ఒక అభిషేకమును బట్టి అవి పరిశుద్ధపరచబడతాయి. उस अभिषेक के कारण वे पवित्र किए जाते కాబట్టి हैं। ఎప్పుడైతే నేను అభిషేకింపబడిన వాడును, जब कहे थे कि मैं अभिषेकित किया गया हुआ व्यक्ति हूँ, నేను ఎన్నుకోబడ్డ వాడను, मैं चुना हुआ व्यक्ति हूँ, నేను పిలువబడ్డ వాడను, मैं बुलाया गया हुआ व्यक्ति దేవుని हूँ, యొక్క ప్రణాళికను బట్టి నాకు ఒక పని ఉంది खुदा की योजना के तहत मेरे लिए काम है। అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో देखा, जब तुम सोचते हो నీలో ఏముండాలి? तब तुम में क्या रहना चाहिए? పరిశుద్ధత, అతి పరిశుద్ధత మనలో ఉండాలి. पवित्रता और अति पवित्रता हम में रहनी चाहिए। కాబట్టి అడగడం చాలా సులభము. मांगना बहुत ही आसान है అభిషేకించు ప్రభువా, कि प्रभु मुझे अभिषेकित నన్ను करो, ఒక పాత్రగా వాడుకో मुझे ప్రభువా. एक पात्र समान इस्तेमाल करो కానీ कहकर। ఆ పాత్రలు కూడా ఎటువంటిగా ఉండాలి? लेकिन वो पात्र भी किस समान रहने चाहिए? పరిశుద్ధంగా, అతి పరిశుద్ధంగా ఉండాలి. पवित्र व अति पवित्र होने चाहिए। ఎందుకంటే ఎన్నుకోబడ్డ వారందరూ, పిలువబడ్డ వారందరూ కూడా దేవుని చిత్తమే నెరవేర్చే వారిగా ఉండరు. क्योंकि जो बुलाए जाने वाले सारे लोग जो है, जो चुने गए सारे लोग खुदा की इच्छा को पूरा करने वाले लोग नहीं होते सब लोग। ఇంటికి వెళ్ళాక మీరు మళ్ళీ చదువుకోండి 2 రాజులు 10వ అధ్యాయము. घर जाने का फिर से पढ़िएगा दूसरा राजाओं की पुस्तक उसका 10वां अध्याय, అక్కడ రాసి ఉంటుంది, वहां पर लिखा हुआ है జెహూ जेहू जो है అభిషేకింపబడ్డాడు वो अभिषेकित किया गया దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి. खुदा की जो योजना है उसको पूरा करने के लिए ही। మరి ఏదైతే జెజబెలు ఆ ఒక బాల్ యొక్క ఆరాధనలు అన్నీ ఉన్నాయో వాటన్నిటిని తొలగించడానికి, जेजबेल वो सारे बात की जो आराधना उन सब चीजों को जो दूर करने के लिए, అందరిని దేవుల్లో స్థిరపరచడానికి. सारे लोगों को खुदा में स्थिर करने के लिए। కానీ అటువంటి జెహూ కూడా वैसा व्यक्ति जेहू भी ఒక్క విషయంలో తప్పిపోయాడు. एक विषय में वो भटक गया। ఆ 31వ వచనము చదివితే वो 30वां वचन आप पढ़ोगे तो 10వ అధ్యాయం 31వ వచనం. 10वां రెండో अध्याय రాజులు. दूसरा राजाओं की पुस्तक 10वां अध्याय 30वां वचन। అయితే ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యారోబాము చేసిన పాపములను యెహో ఏమాత్రమును విసర్జించిన వాడై ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధభక్తులు లేనివాడాయను. చాలండి హల్లెలూయా. हालेलुया। మరి ఏం చేశాడంట? क्या किए हैं? అన్ని విషయాలు నువ్వు నెరవేర్చావు. सारी बातों को जो वो पूरा किए, लेकिन అహాబు కుటుంబస్తులకు చేయాల్సింది అన్ని నువ్వు నెరవేర్చావు. आपके परिवार के साथ जो कुछ भी करना था वो सब कुछ किया है। దేవుని యొక్క మాట చొప్పున చాలా ధైర్యముగా నడుచుకున్నావు. खुदा की कही बात अनुसार बड़ी हिम्मत के साथ आगे बढ़े हैं కానీ वो। ఒక్క విషయములో, लेकिन इस एक विषय में ही, యెరొబాము యొక్క పాపము చేయించే విషయములో, मेरे बाप के जो पाप करवाने के विषय में, ఆ ఒక విగ్రహముల విషయములో उन मूर्तों के विषय में, నువ్వు ఇంకా ఆ పాపమును అటువంటి విధముగానే వదిలేసావు. तुमने उस विषय को उसी रीति से छोड़ दिया है, उसी पाप को। అందరిని పాపములో నడిపించిన విధానమును నువ్వు ఇంకా విసర్జించకుండా అటువంటిగానే వదిలేసావు. लोगों को पाप से दूर ना करते हुए उन्हें उसी पाप में चलाने वाले व्यक्ति समान ही रहे हो। కాబట్టి పిలువబడ్డవారు जो बुलाए गए लोग हैं ఎక్కడ తప్పిపోకుండా वे कहीं भी ना అన్ని भटके, విషయములో దేవుని నెరవేర్చేవారుగానే ఉండాలి. हर बातों में खुदा की इच्छा को पूरा करने वाले
वाले लोगों समान ही रहने నీ चाहिए। చిత్తము కాదు కానీ నీ తండ్రి చిత్తము నెరవేర్చే వారిగానే ఉండాలి. तुम्हारी इच्छा नहीं लेकिन तुम्हारे पिता की इच्छा को पूरा करने वाले लोगों के समान ही रहने चाहिए। ఎందుకంటే ఆ కాలంలో జెహూని దేవుడు ఎన్నుకున్నది क्योंकि उस वक्त में यहू को खुदा ने इस्तेमाल किया है, పాపమును తీసివేసి నీతి రాజ్యము నిలబెట్టుకోవడానికి. यहू को चुना है पाप के राज्य का विनाश करके धार्मिकता के राज्य की स्थापना करने के लिए। ఈ లోకములో దేవుడు నిన్ను ఈ కాలములో నిన్ను ఎన్నుకుంది దేవుడు పాపము విసర్జించి जो इस जमाने में इस दुनिया में खुदा ने तुमको चुना है ताकि तुम पाप को विसर्जित करके నీతి రాజ్యమును నిలబెట్టడానికి. धार्मिकता के राज्य की तुम स्थापना करो कहकर। కాబట్టి ఈ इसलिए రోజు నువ్వు దేవుని అభిషేకం అడుగుతున్నట్టయితే अगर आज के दिन तुम खुदा से उनके अभिषेक के लिए मांगते हो तो నిన్ను నువ్వు సరి చేసుకొని तुम खुद को सही करके పరిశుద్ధంగా నిలబడి पवित्र होके खड़े होकर ఆయన వాడుకునే పాత్రగా उनके लिए इस्तेमाल होने वाले पात्र के అతి जैसे పరిశుద్ధమైన పాత్రగా ఉన్నప్పుడే अति पवित्र पात्र के समान रहोगे तो ही ఆయన యొక్క అభిషేకం మన మీద నిలబడుతుంది. तब उनका अभिषेक हम पर ठहरा रहेगा ఆయన చిత్తము మన ద్వారా నెరవేర్చబడుతుంది. और उनकी इच्छा हमारे जरिए पूरी होगी। ఎందుకంటే జెహూని దేవుడు ఎన్నుకుంది क्योंकि यहू को खुदा ने इस्तेमाल किया ఏ है, चुना విషయంలో है। ఎన్నుకున్నాడంటే किस विषय में खुदा ने उसको चुना మరి है? ఏలియా ద్వారా एलिया के जरिए దేవుడు హజాయేలుని ఎన్నుకున్నాడు. इज़राइल को खुदा ने चुना है, పట్టాభిషిక్తునిగా నిలబెట్టాడు. उसको राजगद्दी पर जो है बिठाने के लिए। ఏలియా తర్వాత దేవుడు ఎలీషాని అభిషేకించాడు. एलिया के बाद एलीशा को जो खुदा ने अभिषेक మరి ఆ किया है, ఎలీషా ద్వారా దేవుడు జెహూని అభిషేకించాడు. उसके जरिए जो खुदा ने यहू को जो अभिषेकित किया దేవుని है, యొక్క వాక్కులో రాస్తుంది खुदा के वचन में लिखा है ఎవరైతే హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుంటారో जो इज़राइल के जो है तलवार से बचता है వారు జెహూని తప్పించుకోకుండా జెహూని అభిషేకించు. वो जो है जहू को ना चको, वो जेहू को जो है अभिषेकित करे। ఏ పాపము ఎవరి దాటి వచ్చిందో जो पाप जिसको पार कर कर आया है వారు జెహూని తప్పించుకోకుండా జెహూని అభిషేకించమన్నాడు. वो जो है जेहू के हाथों से ना बच सके, इस तरह से जेहू को अभिषेकित किया जाए। కాబట్టి మన జీవితము కూడా అటువంటిగానే నిలబడాలి. हमारा जीवन में उसी तरह से रहना चाहिए। మన తరతరాల పాపము కావచ్చు, हमारी पीढ़ी दर पीढ़ी का पाप होगा, క్రియలు కావచ్చు, कोई ऐसे काम होंगे అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినవి जो वहां से बचकर यहाँ तक आया है, వారు జయించకుండా విడిచిపెట్టినవి जो उस पर जीत हासिल ना कर जो छोड़ दिए हैं, దేవుని చిత్తానికి లోబడకుండా విడిచిపెట్టినవి जो खुदा की इच्छा के आगे ना झुकते हुए जो छोड़ दिए हैं, ఏవైనా ఉండుంటే जो कुछ भी अगर हो तो ఈ రోజు దేవుడు నిన్ను అభిషేకించి నిలబెడుతున్నాడు. आज के दिन खुदा तुमको अभिषेकित करके खड़ा करता है। నిన్ను తప్పించుకొని ముందుకు పోకుండా నిలబెట్టడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. वो तुमसे बचकर जो है आगे की ओर ना बढ़ जाए, इसलिए खुदा ने तुमको चुना, तुम्हें अभिषेकित करके वो खड़ा करते हैं। ఎందుకంటే ఎప్పుడైతే మనము రక్షణ పొందుకుంటామో क्योंकि जब हम उद्धार पाते हैं, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని అభిషేకించి उन्होंने ఉన్నాడు. अपनी पवित्र आत्मा के जरिए हमें अभिषेकित किया है, స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. हमको उन्होंने स्वतंत्रित किया है, పాపమును తీసివేసి విడుదలిచ్చి ఉన్నాడు. पाप को निकाल कर हमको छुटकारा उन्होंने ఆ दिया है। పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చాడు. उस पवित्र आत्मा के जरिए उन्होंने हमको शक्ति दी ఆయన है, నామములో ఉన్న అధికారము మనకిచ్చాడు. उनके नाम में मौजूद उस अधिकार को दिया है। మరి ఆ పాత్రగా నిలబడడానికి సిద్ధముగా ఉన్నామా? फिर उस पात्र समान खड़े रहने के लिए तैयार है हम, లేదా ఇంకా నా చిత్తమే అని మన చిత్తము నెరవేర్చడానికే ఉన్నామా? या अभी भी मेरी इच्छा के कर अपनी इच्छा को पूरा करने के लिए है क्या हम? కాబట్టి ఈ రోజు మనందరి దేవుడు అట్టి పాత్రగా నిలబెట్టును గాక. आज के दिन खुदा हम सबको उस पात्र समान बनाए। దేవుడి వాక్యం దీవించును గాక. खुदा इस वचन को आशीष दे। మాట్లాడిన ప్రభువా నీకు వందనాలు. మరి దేవా వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక. మరి చిత్తము నెరవేర్చే పాత్రగా నిలబడును గాక. ఈరోజు ఎంతమంది అయితే దేవని అభిషేకం అడుగుతున్నారో ప్రభువా, ఈరోజు పరిశుద్ధ పాత్రగా మారును గాక. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ అభిషేకము ద్వారా పరిశుద్ధపరచు ప్రభువా. నీ అభిషేక తైలము ద్వారా దేవను పరిశుద్ధపరచు ప్రభువా. మరి దేవా యేసుక్రీస్తు నామములో ప్రభువా, మరి ఎంతమంది దేవా ఈరోజు నీ పాత్రగా మారుతున్నారో ప్రభువా, మరి దేవా యేసుక్రీస్తు నామములో ప్రభువా సైతాన్ రాజ్యాన్ని కూల్చేవారిగా దేవా నీ నీతి రాజ్యం కట్టేవారుగా నిలబడను గాక. దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరము జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.